మన పని మనం చేసుకుంటూ పోతే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. భగవంతుడే మన దగ్గరికి వచ్చి మనల్ని శభాష్ అని మనల్ని అభినందిస్తారు అనడానికి ఈరోజు రుజువు చూస్తున్నాం. మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మరి నాకు దగ్గరికి వచ్చారు. అలాగే ఇప్పుడు శ్రీకాళహస్తి నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి కూడా మరి అక్కడున్న పూజారి గారు ద్వారా నాకు అక్కడున్న ప్రసాదాలు అలాగే శాలువాలు అవన్నీ ఇక్కడికి పంపించారంటే మరి అది ఒక రకంగా మన పనిని మనం చేసుకుంటూ పోతే భగవంతుడు మన దగ్గరికే వస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ట్యూబులు 2 బ్లాక్ అయితే మరి ప్రెగ్నెన్సీ రాదేమో, మాకు ఐవీఎఫ్ ఆపరేషన్లే గతి అనుకుంటూ అందరు డాక్టర్లు బాధ పెడుతున్న దేవుడు ఉన్నాడు అని చెప్పి భావించి అరుణాచలేశ్వర స్వామి గిరి చుట్టూ 12 సార్లు తిరిగిన దంపతులు, మరి అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామిని కూడా కొలుస్తూ ఆయన మీదే భారం వేసిన వ్యక్తులు. మరి అలాంటిది 12 సంవత్సరాల తర్వాత మరి ఇక్కడికి మన యూట్యూబ్ ద్వారా ఒక వీడియోని భగవంతుడు చూపించి ఇక్కడికి రప్పించి వారి 2 ట్యూబులు మూసుకుపోయిన 2 ట్యూబుల్ని ఓపెన్ చేయించి మన మందులతో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ఆ భగవంతుడి లీలలు మరి చేశారు. వారి జీవితంలో జరిగిన ఆ లీలలను చూసి భగవంతుడి మీద భక్తితో ఆయన నమ్మిన వారికి ఆయన ఎప్పటికీ మరి వదిలిపెట్టరు అనే ఒక మరి వారి యొక్క నమ్మిన ఆ భగవంతుడిని గొప్ప సంకల్పాన్ని ఆ భగవంతుడు చేసిన గొప్ప కార్యాన్ని మరి తెలుసుకుని ఇక్కడికి వచ్చి మరి డాక్టర్ గారు మీ ద్వారా భగవంతుడు నాకు ఈ కార్యాన్ని చేసి పెట్టారు, మాకు మేలు చేసి పెట్టారు, మా జీవితంలో వెలుగు నింపారు అని చెప్పి మరలా ఆయన వెనక్కి వచ్చి మన గురించి మనకి ఆ విషయాన్ని తెలియజేసి ఆ శుభవార్తను పంచుకుని ప్రెగ్నెన్సీ వచ్చిందనే శుభవార్తను పంచుకుని అలాగే ఆ ప్రెగ్నెన్సీ వచ్చినందుకు ఆ భగవంతుడు ప్రసాదం మిగతా వారికి కూడా అందాలి అని చెప్పి ఆ ప్రసాదం కూడా తీసుకొచ్చి ఆ శాలువాతో మరి మనకి ఇక్కడికి మరి అభినందించడానికి వచ్చినందుకు ఆ పూజారి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఇది వారు మరి పూజారి గారి ద్వారా భగవంతుడే చేస్తున్న సన్మానంగా భావించి స్వీకరిస్తున్నాను. ఓం శ్రీర్వర్గస్వమాయుష్యమారోగ్యమావిధాత్యోభామానం మహీజతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః పర్యాప్య అనంతరాజాచ సర్వస్తోమోదిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దీర్ఘమాయుర్మరుతయేనావర్ధజంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవిషోజుషానో ఘృతప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివః కరోతు నిత్యకళ్యాణం కరుణావరుణాలజః. జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. పరమేశ్వరానుగ్రహ ప్రసాదేన మనస్సంకల్ప సిద్ధిరస్తు. ఇట్లా ఎన్నో దంపతులకి మీ వల్ల మీ ఆశీస్సుల వల్ల చాలామందికి పిల్లలు కలగాలని ఆ పరమేశ్వరుని ఆశిస్తున్నాం. మీరు కూడా మాకు పరమేశ్వరుడి స్వరూపంగా భావన చేశాం. చాలా సంతోషం సార్. 10 ఏళ్ల తర్వాత మాకు మంచి మీ దంపతుల ద్వారా మాకు మంచి సంతానం కలిగింది. మీ మంచి మనసు సంకల్పం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస శర్మ గారు, మౌనిక గారండి. భర్త వయసు 35, భార్య వయసు 30 సంవత్సరాలు. శ్రీకాళహస్తి. ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టారు 12 సంవత్సరాల క్రితం. తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ కూడా అయింది. ఆ తర్వాత ఇక ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎందుకు రావట్లేదని చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగితే అక్కడ చివరికి చెప్పింది ఏంటంటే ట్యూబులు 2 బ్లాక్ అని చెప్పారు. కాబట్టి ఆపరేషన్కి వెళ్ళాలి, ఐవీఎఫ్లకు వెళ్ళాలన్నారు. ఆపరేషన్లు కూడా చేయించుకున్నారు, కానీ ఫలితాలు రాలేదు. ఏమీ రాకపోతే మరి ఏం చేయాలి అని మరి భగవంతుడిని మోగగా రోధిస్తుంటే భగవంతుడు యూట్యూబ్ ద్వారా మన వీడియో చూపించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయనకి ఏం జరిగింది, ఆ దంపతులకి ఏమైంది అనేది ఇప్పుడు వారు శ్రీనివాస శర్మ గారి మరి నోటి మాటల ద్వారా మనం విందాం. చెప్పండి సార్, ఏం జరిగింది? మీరు శ్రీకాళహస్తి నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు, మరి ఇక్కడికి వచ్చాక ఏమైంది అనేది మీ అనుభవాల్ని షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఇంకా చాలామంది ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళు, అంటే ఒక బిడ్డ పుట్టాక కూడా ట్యూబులు బ్లాక్ అవుతాయి,
అవును అనే విషయం చాలామందికి తెలుస్తుంది. ఇప్పుడు అవును ఒక అబార్షన్ అయిన తర్వాత కూడా ట్యూబులు బ్లాక్ అవుతాయి. మళ్ళీ ట్యూబులు బ్లాక్ అయిన తర్వాత కూడా ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? ఎందుకంటే ఐవీఎఫ్ అంటే నెలకు 3 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టాలి, నో గ్యారంటీ. మళ్ళీ ఆపరేషన్లు అంటే నెలకు 30-40 వేలు అయిపోతూ ఉంటాయి, నో గ్యారంటీ. మరి ఇంత చేసి ఒళ్ళు హోనం చేసుకున్న, నెలకు 30-40 ఇంజక్షన్లు పొడిపించుకున్న ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ లేకుండా ఒళ్ళు హోనం అయిపోతుంటే, డబ్బులు నిల్లైపోతుంటే, అందరూ కూడా ఐవీఎఫ్లు చేయించుకునే పరిస్థితులు లేని వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఉందా అని వాళ్ళు అనుకునే వాళ్ళకి మరి మీలాంటి వారు అసలు ఉందా లేదా చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఒకసారి తెలియజేయండి. అందరు నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ శర్మ. నాకు పెళ్ళై 12 సంవత్సరాలు పూర్తయింది. 11వ సంవత్సరం. నాకు ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది. తర్వాత మళ్ళీ మాకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. గత 10 ఏళ్ళుగా తిరుగుతూనే తిరుపతిలో కానీ, కాళహస్తిలో కానీ చాలా దీనికి వెళ్ళాము సార్. హాస్పిటల్స్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ ఐవీఎఫ్ అనో, లేకపోతే మాకు హిస్టోస్కోపీ, ల్యాప్రోస్కోపీ ఫస్ట్ చేయించాము ఒక 5 ఏళ్ల క్రితం. తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందన్నారు కానీ అది రాలేదు. సరే ఐవీఎఫ్కి కూడా వెళ్ళండి, ట్రై చేయండి అని కూడా అన్నారు. సరే మా ఆవిడకి కానీ నాకు కానీ అలా ఉద్దేశం లేదు. ఎటు ఒక అబ్బాయి ఉన్నాడు కదా, రెండో అబ్బాయి వస్తే దేవుడు ప్రసాదిస్తే వచ్చినట్టు, లేకపోతే అలానే ఉందామనే ఆలోచన ఉంది. దాంతో మేము విరమించుకున్నాం. ఐవీఎఫ్కి అట్లా వెళ్ళలేదు. సరే అనుకోకుండా ఇట్లా సారు వీడియోస్ న్యాచురల్గా ఏదైనా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అనే ఉద్దేశంతో మా ఆవిడ యూట్యూబ్లో చూసింది సార్. అనుకోకుండా సార్ వీడియో కనపడింది మాకు. సరే ఇట్లా నాకు కూడా పెట్టింది ఇట్లా ఉంది అని. సరే చూసిన తర్వాత ఒకసారి వెళ్దాం అంటే మా ఆవిడ వాళ్ళది ఇక్కడే సార్, విజయవాడ సత్యనారాయణపురంలోనే. మాకు పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే మా అబ్బాయి కూడా ఇక్కడే కలిగారు సార్. కానీ సార్ మాత్రం మాకు ఎప్పుడు దేవుడు మాకు కనికరించలేదు, మాకు కనపడలేదు సార్. 10 ఏళ్ళు అట్లానే మేము తిరుపతిలో ఉంటాము. తర్వాత కాళహస్తి వచ్చి ఉద్యోగంలో ఉన్నాను సార్. చూస్తూ ఉండగా మాకు ఎప్పటి నుంచో సెకండ్ ప్రెగ్నెన్సీ రావాలని, మా అబ్బాయికి తోడు ఎవరో ఒకళ్ళు ఉండాలని అనే సంకల్పం ఉంటే అందరూ వెయిట్ చేస్తున్నాం. ఎట్లా వస్తుంది అరుణాచలం కూడా దగ్గర ఒక 12 సార్లు దాకా మేము వెళ్ళి గిరి ప్రదక్షిణ కూడా చేశాం సార్. అది ఆ అనుగ్రహము, లేకపోతే స్వామివారి అనుగ్రహము. అనుకోకుండా కార్తీక మాసంలోనే మాకు ఈ సార్ దగ్గరికి రావడం. 2 నెలలు సార్ క్రిములకి మందులు ఇచ్చారు సార్. మందులు వాడాము. తర్వాత మళ్ళీ సార్ ఇలా రాలేదంటే హార్మోన్స్కి మళ్ళీ మందులు ఇస్తామమ్మా, మాకు కొరియర్ ఇచ్చారు సార్. కొరియర్స్ కూడా హార్మోన్స్ కూడా వాడాము. వాడిన తర్వాత కూడా మళ్ళీ రాలేదని మళ్ళీ ఫోన్ చేస్తే ఒకసారి రండి, ట్యూబుల్ టెస్ట్ అది చేద్దాము, అది చేసిన తర్వాత అది ఎలా ఉందో లేదా అనేది చూస్తామని చెప్పారు సార్. మళ్ళీ వచ్చాము మేము. వచ్చి ట్యూబుల్ టెస్టులు చేసిన తర్వాత అప్పుడు సిలైన్ టెస్ట్ మాకు చేశారు. చేస్తే బ్లాక్గా ఉంది, లోపల మందు వెళ్ళట్లేదమ్మా, ఒకసారి మందులు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ట్యూబుల్కి సంబంధించి కూడా మందులు ఇస్తానని చెప్పారు సార్. ట్యూబుల్ మందులు వాడిన 2 నెలలు, 2వ నెల మాకు కన్ఫర్మ్ అయింది. తర్వాత సార్కి చెప్పి మళ్ళీ ఏమో ఈ రక్త పరీక్ష కూడా చేయించండి, అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించండి అని చెప్పారు సార్. ఫస్ట్ వెళ్ళి వచ్చిన వెంటనే ఇంకా హడావిడిగా వెళ్ళేసాం సార్. మేము 4 రోజులకి మాకు చూస్తేనేమో ఏం కనపడలేదు అది ఇది అన్నారు సార్. అంటే మళ్ళీ సార్కి చెప్తే ఒక 1 వారం రోజులు అయిన తర్వాత వెళ్ళండమ్మా, వెళ్ళిన తర్వాత పనులు ప్రయత్నించండి, కంపల్సరీ కనిపిస్తుందని చెప్పారు సార్. అప్పుడు మా మేడం చెప్తే సరే మళ్ళీ 1 వారం రోజుల తర్వాత వెళ్ళాము. మళ్ళీ దాంట్లో టెస్ట్లో కన్ఫర్మ్ అయిందని సార్కి టెస్ట్ పెట్టాము సార్. పెడితే స్కాన్లో కనపడింది, కన్ఫర్మ్ అని చెప్పింది సార్. అప్పుడు మా ఆవిడ మాత్రం చాలా ఆనంద భాష్పాలు సార్. మాకు దగ్గర 10 ఇయర్స్, మాకు 11 ఇయర్స్లో ఇప్పుడు రావడం ఇలా ఎప్పుడు జరగలేదు. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ సార్ లాంటి డాక్టర్ అనేది మాకు ఎప్పుడు దొరకలేదు సార్. ఇట్లాంటి డాక్టర్ కూడా ఉన్నారు అని నలుగురికి తెలిస్తే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సారు దగ్గర వైద్యం తీసుకొని న్యాచురల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చాలామందికి చెప్పాను సార్. మేము ఇలా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, ఇలా వాళ్ళకు కూడా న్యాచురల్గా కావాలనే సంకల్పం సార్ అందరికీ. బాలాజీ తిరుమల, అలాగే శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి, అక్కడి నుంచి వచ్చారు మీరు. ఆ భగవంతుడిని మరి మీరు ప్రతిరోజు పూజిస్తూ అరుణాచలం కూడా 12 సార్లు గిరి ప్రదక్షిణ చేసి వచ్చి
మరి అయినా 12 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా భగవంతుడు మళ్ళా బిడ్డనిచ్చారు. 12 సార్లు గిరి ప్రదక్షిణ చేశారు. 12 సంవత్సరాల శనిని వదిలించుకున్నారు. అందరికి 7 ఏళ్ళ శని, మీకు చాలా ఏళ్ళు పట్టింది అవి వదలడానికి. సరే, అయినా కూడా భగవంతుడు అనుగ్రహం ఉన్నప్పుడు అన్ని శనులు వదిలిపోతాయి. ఆ టైంకి ఎవరినైతే చూపించాలో వాళ్ళని చూపించి మీ ప్రెగ్నెన్సీ రప్పిస్తారు. ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా మూసుకుపోయిన 2 ట్యూబ్స్ని ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించాడు భగవంతుడు న్యాచురల్గా మన మందులతో. ఇదిగో స్కానింగ్లో అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో వచ్చిందయ్యా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ. యూరిన్ టెస్ట్ పాజిటివ్ కాదు, స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ ఉంది, అది గర్భసంచిలో ఉంది. బ్లడ్లో కూడా ప్రెగ్నెన్సీ ఉంది. బీటా హెచ్సిజీ 5 దాటాలి, 11,477 వచ్చింది. 5 కాదు 11,000 వచ్చింది. మరి ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని అక్కడ డాక్టర్ గారు కూడా చెప్పి, ఆ డాక్టర్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. మా టెక్స్ట్ బుక్లో ఎక్కడా లేదు ట్యూబుల్ బ్లాక్ అంటే వైద్యము ఐవీఎఫ్ఏ చెప్తాం మేము, ఎవరు ఈ డాక్టర్ గారు, ఎక్కడా ఇది అసలు వస్తుంది అని చెప్పి మళ్ళీ డాక్టర్ గారు అడిగారు మిమ్మల్ని. మందులు కూడా అడిగారు సార్, ఏం వాడుతున్నారు, ఏ మందులు వాడారు, అసలు మందులతో ఎలా వచ్చింది, ఎలాంటి మందులు లేవని మా టెక్స్ట్ బుక్లు చెప్తున్నాయి. అలాంటిది ఆ డాక్టర్ గారు ఎలా తెప్పించారు అని చెప్పి ఆవిడ కూడా చాలా ఆశ్చర్యపోయి మరి మిమ్మల్ని అడగటం జరిగింది. అంటే ఇక్కడ చాలామంది డాక్టర్లు కూడా ప్రెగ్నెన్సీలు రాక ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర కూడా చాలామంది డాక్టర్లు వచ్చారు, గైనకాలజిస్టులు వచ్చారు, ఐవీఎఫ్ సెంటర్ల డాక్టర్లు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఐవీఎఫ్ ఉంది ట్యూబుల్ బ్లాక్ అయితే, కానీ ఐవీఎఫ్కి ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ లేదు. ఇక్కడేమో ట్యూబులు గ్యారంటీగా ఓపెన్ అయ్యి చక్కగా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ట్యూబుల్ని కాపాడి బిడ్డను రప్పించాం. మరి ఇదే క్రిములు మళ్ళీ బిడ్డని పొడిసేస్తాయి. క్రిముల పద్మవ్యూహంలోనే బిడ్డ ఉంది, మళ్ళీ బిడ్డను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ 3 మంత్స్లోనే 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4th, 5th మంత్లో అవకరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5 నెలల వరకే మన దగ్గర వాడండి అని చెప్పాం. ఎందుకంటే ఈ క్రిముల గోళ ఎవరికీ తెలియదు. అది తెలిసిన ఆ పద్మవ్యూహం గురించి తెలిసి ఆ బిడ్డని కాపాడగలిగే ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. అందుకే ఇక్కడికి వచ్చి మందులు తీసుకెళ్ళమన్నా. భార్య రావక్కర్లేదు, భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్తే చాలు. భార్యకు కావలసిన స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు అన్నీ మేము చెప్పాము, అక్కడే తీయించి ఆ రిపోర్ట్లు మాకు పెడితే చాలు అని చెప్పాము. అలాగే మీరు రమ్మన్నాం, మీరు వచ్చారు మందులు తీసుకెళ్ళడానికి. అదృష్టవశాత్తు ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల ఈ బిడ్డ పుట్టింది. ఇప్పుడు ఈ బిడ్డని చక్కగా భగవంతుడు రక్షించి మీ చేతిలోకి వచ్చే వరకు ఆయనే కాపాడుతూ ఉండాలని, అలాగే మీరు కూడా ఎలాగైతే బాధపడి ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో యాతనలు పడి బిడ్డను పొందక మరి ట్యూబులు బ్లాక్ అని, ఐవీఎఫ్లని, ఆపరేషన్లని ఎన్నో రకాలుగా బయట భయపెడితే అయినా కూడా భగవంతుని నమ్మి నిలబడి ఆయన దారి చూపిస్తాడని ఆగి ఈరోజు మన దగ్గరికి వచ్చి చక్కగా ఒక మంచి బిడ్డను మరి ప్రెగ్నెన్సీని పొందగలిగే అవకాశం దొరికింది. మిగతా వాళ్ళు కూడా ఇలాగా చేసుకోవాలి, వాళ్ళు కూడా లాభం పొందాలనే మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.